తిరుపతి నవాబ్ కేఫ్ చిత్ర యూనిట్ తిరుపతిలోని రీగాలియా హోటల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర బృందం మాట్లాడుతూ ఈ రోజు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నవాబ్ కేఫ్ చిత్రం తప్పకుండా విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ముఖ్యంగా తండ్రి కొడుకు అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఒక చాయ్ వాలా జీవితం చుట్టూ తిరిగే కథాంశంతో కేఫ్ నేపథ్యంలో సాగే చిత్రం అని వెల్లడించారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా కథనం ఉంటాయని తెలిపారు. చివరిగా సినిమా విడుదల అనంతరం సక్సెస్ మీట్ లో మళ్లీ కలుస్తామని చిత్ర బృందం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మరియు చిత్ర బృందం. అబ్బాయి ఉంటారు సంథింగ్ అలాగే నేను తన సక్సెస్ కి మూవీలో ఉన్నట్టు ఒక క్యారెక్టర్ అండ్ ఐఎమ్ హోపింగ్ ఇది చాలా బాగా వస్తుంది అండ్ మీ అందరికీ నచ్చుతుంది. Feb 20 వస్తుంది, ప్లీజ్ చూసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ. It is very good movie. You feel మన ఫాదర్ మనం ఎలా ట్రీట్ చేస్తారు, మన సన్నగా ఏ విధంగా ఎలాంటి పనులు చేస్తాము, సో అలాంటివన్నీ మన ఈ నవాబ్ కేఫ్ మూవీలో చాలా బాగా చూపించామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో చాయ్ వాల్ అనేది ఒక వర్డ్ అండి. ఈస్ నైస్ వర్డ్. మనం చిన్నప్పటి నుంచి ఈస్ కేమ్ ఫ్రమ్ ద స్టోరీ అండి. సో ఆ చాయ్ వాలా ఆ మూవీ ఆ వర్డ్ నేమ్ అనేది టైట్లీ ద స్టోరీ అండి. కొంచెం అన్ఫార్చునేట్లీ వి కెడెంట్ కీప్ ద టైటిల్, దెన్ వి చేంజ్ టు నవాబ్ కేఫ్. నవాబ్ కేఫ్ ఈజ్ ఎంటిటీ అండి. ఆ మూవీలో ఒక కేఫ్ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. సో మా సినిమాది ట్రైలర్ లాంచ్ అని అనుకుని తిరుపతిలో చేద్దామని అనుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకటి ఏంటంటే ఫస్ట్ స్వామివారిని దర్శించుకోవచ్చు. మా ట్రైలర్ లాంచ్ సందర్భంగా అట్లీస్ట్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేయొచ్చు అనే ఒక హ్యాపీనెస్ ఉంది. అండ్ ఇవాళ పొద్దున మా దర్శనం జరిగింది, చాలా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ కోఇన్సిడెంటల్గా ఏంటంటేనండి ఈ పర్టికులర్ ఫిల్మ్ స్టార్ట్ అయింది కూడా స్వామివారి సన్నిధిలోనండి. యాక్చువల్గా ఫస్ట్ అగ్రిమెంట్ ఈ సినిమాకి సంబంధించింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేశాము. అదే సినిమాకి రిలీజ్ ముందు ఒక 5 రోజుల ముందు మళ్ళీ స్వామివారిని దర్శించుకొని ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఇనిషియల్గా చాయ్ వాలా అని ఎప్పుడైతే టైటిల్ అని అనుకున్నామో చాలా ఎక్సైట్ అయ్యాము అండ్ మా కథకి చాలా యాప్ టైటిల్ అని అనిపించింది. బట్ కొన్ని అనుకోని కారణాల వల్ల కొంత అబ్జెక్షన్ మాకు ఎప్పుడైతే టైటిల్ మీద వచ్చిందో ఆల్టర్నేటివ్ టైటిల్ ఏంటి అని చూస్తున్నప్పుడు నవాబ్ కేఫే అనేది చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్ అని అనిపించింది అండి. అంటే పర్టికులర్గా సినిమా మొత్తం ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. రాజీవ్ కనకాల గారు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. చాలా ఒక ఎమోషనల్ బాండ్ అండ్ మనం చూస్తుంటామండి చాలా చోట్ల మనం ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి ఒక సెటప్లో ఒక నవాబ్ కేఫ్ అనే ఒక చిన్న ఇరానీ కేఫ్ లాంటి దానికోసం జరుగుతున్న ఒక స్ట్రగుల్ అండి ఫాదర్ అండ్ సన్ మధ్యలో. అలా అని చెప్పి ఎమోషనల్ అంటున్నాం కదా అని చెప్పి ఎలాగో అలా మిమ్మల్ని ఏడ్పించాలనో హెవీగా మీకు మిమ్మల్ని అప్సెట్ చేసి పంపించే సినిమా అవ్వదండి. డెఫినెట్గా ప్రతి ఒక్క సీన్లో మీకు ఒక స్మైల్ అయితే మీ ఫేస్ మీద ఉంటుంది. కామెడీ అనేది చాలా మేజర్ ఎలిమెంట్ ఈ ఫిల్మ్లో. రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు చాలా చాలా బాగా చేశారు అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. తేజు అశ్విని అని తను యాక్చువల్లీ తెలుగు అమ్మాయి, చెన్నైలో పుట్టి పెరిగింది కానీ తెలుగు అమ్మాయి. సో చాలా చాలా బ్యూటిఫుల్గా చేసింది అండ్ చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది ఫిలింలో. నాకు తెలిసి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒక వెరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో అయితే బయటకు వస్తారు, ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ అని అంటారని అనిపిస్తుంది. మీరందరూ ఖచ్చితంగా Feb 20 నాడు థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. మీకు కనుక కనెక్ట్ అయితే ఈ సినిమాలోని ఎమోషన్ మీతో చాలా రోజులు ఉండిపోతుంది. నాకు ఈ సినిమా చేయడం చాలా చాలా బాగా అనిపించింది అండ్ లెస్ దెన్ 1 వీక్లో మీ ముందుకు వస్తున్నాము. సో మీ ఆల్ సపోర్టర్స్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యు ఆల్ ఇన్ థియేటర్స్. అండ్ ఇవాళ ఇక్కడ తిరుపతిలో మీ మీడియా మిత్రులందరినీ కలవడం చాలా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ టు ది ఎంటైర్ సిటీ ఆఫ్ తిరుపతి ఫర్ ఆల్ ద వార్మ్త్ అండ్ లవ్ వి రిసీవ్డ్ సో ఫార్. థ్యాంక్ యూ.